మత విశ్వాసాల ప్రకారం నారదముని విష్ణువును చూడటానికి వైకుంఠమునకు సందర్శించి శక్తుల ఏకాదశి వ్రతం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకోవాలని అడిగారు. నారద మహాముని విష్ణువును చెప్పమని పట్టుబట్టిన తరువాత, పురాతన కాలంలో ఒక బ్రాహ్మణ భార్య భూమిపై నివసించేది. ఆమె నాకు పెద్ద భక్తురాలు. తరచూ నన్ను ఆమె హృదయంలో పూర్తి గౌరవం, భక్తితో ఆరాధించేది. ఒకసారి ఆమె నా ఆశీస్సులు పొందడానికి 1 నెల మొత్తం ఉపవాసం ఉంది. ఆమె శరీరం అన్ని ఉపవాసాల నుండి స్వచ్ఛంగా మారింది. కానీ ఆమె ఎప్పుడూ బ్రాహ్మణులకు మరియు దేవతలకు ఎటువంటి ఆహారాన్ని దానం చేయలేదు. కాబట్టి ఈ మహిళ స్వర్గంలో సంతృప్తికరంగా ఉండదని నేను అనుకున్నాను. అందువల్ల నేను ఆమెను సాధు బ్రాహ్మణుడిగా మారువేషంలో పరీక్షించాలని అనుకున్నాను. ఒకానొక నాడు నేను మారువేషంలో ఆమెను భిక్ష అడిగినప్పుడు ఆమె మట్టి ముద్దను తెచ్చి నా చేతుల్లో ఉంచింది. నేను దాన్ని తిరిగి వైకుంఠమునకు తీసుకువచ్చాను. కొంతకాలం తర్వాత ఆమె చనిపోయి వైకుంఠమునకు వచ్చినప్పుడు ఆమెకు గుడిసె, మామిడి చెట్టు అందించాను. ఖాళీ గుడిసెను చూసిన ఆమె ఆందోళన చెందింది. ధర్మవంతురాలనే అయినా కూడా నాకు ఖాళీ గుడిసె ఎందుకు వచ్చింది అని అన్నది. ఇవన్నీ నీవు ఆహారం దానం చేయకపోవడం వలన మరియు నాకు బురద ఇవ్వటం వలనే అని నేను ఆమెకు చెప్పాను. అప్పుడు మీ గుడిసె యొక్క ద్వారాలు తెరవవద్దు. దేవకన్యలు శక్తిల ఏకాదశి వ్రతం కోసం మొత్తం కర్మను మీకు చెబుతారు. దేవకన్యలు చెప్పినట్లు ఆమె అనుసరించింది మరియు ఉపవాసం ఉంది. ఉపవాసం యొక్క ప్రభావాలతో ఆమె గుడిసెలో ఆహార పదార్థాలు నిండిపోయాయి. పంటలు బాగా పండాయి. అందువల్ల నారద, ఈ ఏకాదశి ఉపవాసం చేసి ఆహారం మరియు నువ్వులను దానం చేసిన వారెవరైనా ఆశీర్వాదం, సంపద మరియు మోక్షం పొందుతారు. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ.